కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సాగు తాగు నీరివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వరుసగా 9 పంటలకు నీళ్లిచ్చామని, ఇప్పుడు ఒక్క పంటకు నీళ్లివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. పాలకుల అనుభవం లేనితనం, బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు సూర్యాపేట నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా అన్ని వ్యవస్థలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి. వరుసగా 9 పంటలకు నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాంతంలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ ప్రాంతాలలో బ్రహ్మాండంగా నీళ్ళు అందించినాయి. ఆ రైతులంతా ఎదురు చూస్తున్నారు. నీళ్ళు పోతున్నాయి, లేవా అంటే నీళ్ళు పోతున్నాయి. ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా దాన్ని ప్రారంభం చేయొచ్చు. అక్కడ పైన ఆలేరు భువనగిరి ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అటు పైన వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా ఆ ప్రాంతాల్లో కావచ్చు. అంతటి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితోనే, ఒక మూర్ఖపు పట్టుదలతోని, ఒక ఈగోకు పోయి మేము ఆనాడు కూలిపోయిందని చెప్పినాం, కొట్టుకుపోయిందని చెప్పినాం, ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే మా పరువు పోతుందేమో, మా మాటను ప్రజలు విశ్వసించరేమో ఒక అనుమానంతో ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. కానీ ఇది లక్షలాది కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడడం తప్ప ఇంకోటి కాదు. వీళ్ళ అనుభవం లేనితనము, బాధ్యతారాహిత్యం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుతుంది. మళ్ళీ పాత పరిస్థితులు 2014 కంటే ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేని స్థితి వచ్చింది. ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వాన్ని మెడలు పెంచాల్సిన అవసరం రైతులందరికీ కూడా ఉంది, ప్రజలందరికీ కూడా ఉంది. తప్పకుండా ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే రైతుల తిరుగుబాటు తప్పదు. అది తప్పకుండా సూర్యాపేట నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.